నెల్లూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పేరు దాదాపుగా ఖరారైంది. నాగార్జున వైసీపీ రాజకీయాల్లో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీ నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. టీడీపీ నేతలతో డి అంటే డి అనే పరిస్థితిలో నాగార్జున ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఊటుకూరు నాగార్జున వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. తన డివిజన్లో వివిధ సమస్యలపై కూడా ఆయన ప్రస్తుత అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అనుచరులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునకు 13వ డివిజన్ కార్పొరేటర్గా అవకాశం ఇచ్చారు. ఈ డివిజన్ నుంచి గత కార్పొరేషన్ ఎలక్షన్లో నాగార్జున విజయం సాధించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో కార్పొరేటర్లు దాదాపుగా పార్టీని వీడి టీడీపీకి చేరిపోయారు. నాగార్జున మాత్రం వైసీపీ కార్పొరేటర్గానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నగర ఇన్ఛార్జిగా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా అధికారాన్ని కోల్పోయిన పార్టీ వెంటే నడిచేందుకు నాగార్జున నిర్ణయించుకున్న నేపథ్యంలో యూత్లో కాస్త మాస్ ఫాలోయింగ్ నాగార్జునకి ఉండడంతో నగర వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఊటుకూరు నాగార్జునని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించాలని జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న మంగళపూడి శ్రీకాంత్ రెడ్డిని ఈ పదవి నుంచి తప్పించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఊటుకూరు నాగార్జునకు ఈ పదవి ఇచ్చేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. రేపో ఎల్లుండో ఈ పదవిపై వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.